మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో భాగంగా సుల్తానాబాద్లోని శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో శాంతి కళ్యాణం జరిపించారు. పట్టణ సుల్తానాబాద్లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో త్రయాహ్నిక మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 14వ తేదీతో ఆరంభమైన వేడుకలు సోమవారం ముగిశాయి. చివరి రోజున ఉదయాన్నే స్వామివారికి నిత్య పూజ, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. 9 గంటలకు శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామికి శాంతి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించారు. స్వామివారికి హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ తదుపరి 11:30 గంటల నుండి భక్తులకు అన్నసంతర్పణ చేశారు. సాయంత్రం గ్రామపుర వీధుల్లో రథోత్సవం, గ్రామోత్సవం ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్త సుబ్రహ్మణ్యం, రావి కృష్ణమోహన్, కోగంటి రోహిత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ కుంచాల సాంబయ్య, కుంచాల హనుమంతరావు, తురక అనిల్ పర్యవేక్షించారు. సుల్తానాబాద్లో వేంచేసినటువంటి గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషమైన అభిషేకములు మరియు రాత్రి శాంతి కళ్యాణము పూర్తయినది. తదుపరి స్వామివారి తరపున ఈరోజు సుల్తానాబాద్లో మన శివాలయంలో 4000 మంది అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ. ఇట్లు ఆలయ కమిటీ. సుల్తానాబాద్లో వేయించేసినటువంటి పెద్ద కాలనీలో వేయించేసినటువంటి విశ్వేశ్వర స్వామి శివయ్య మందిరానికి, అట్లాగే విశ్వేశ్వర స్వామి కాశీ అన్నపూర్ణ మందిరంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా విశేష అన్నదానం జరుగుతూ ఉంది. కొన్ని వేల మంది వచ్చి చక్కగా భోంచేస్తున్నారు. స్వామి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెనాలి సుల్తానాబాద్ వడ్ర కాలనీలో వేంచేసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు జరుగుతున్న అన్న వితరణ కార్యక్రమంలో పెద్దలు సుబ్రహ్మణ్యం గారితో అలాగే రావి చిన్ని గారితో కలిసి ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వేలాది మందిగా వస్తున్న భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని భోజనం చేసి వెళుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన కమిటీ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ పట్టణ ప్రజలందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు.